పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క ఉండాల్సిందే. అది గాంధీ జయంతి రోజైనా రిపబ్లిక్ డే అయినా ఏదో ఒక రూపంలో చికెన్ తింటుంటాం. చికెన్ సెంటర్లు బంద్ అంటే ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాం. అయితే ఈ ఆదివారం పప్పుచారు పచ్చి పులిసే గతే ఎలా ఉంది? ఒక హైదరాబాద్లోనే ప్రతిరోజు 10 లక్షల కిలోల చికెన్ వినియోగం అవుతోంది. ఆదివారం అయితే అది కాస్త 20 లక్షల కిలోల వరకు వెళ్తుంది. ఇటీవల బర్డ్ ఫ్లూ వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు క్రమంగా చికెన్కు దూరమయ్యారు. కోడి కూర తినేందుకు జంకుతున్నారు. నవతరం కూడా మటన్ కన్నా చికెనే ఎక్కువగా తింటోంది. ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా మటన్తో పాటు చికెన్ మస్ట్ అనే వాతావరణం ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు రావడం లేదు. దీనికి తోడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న కోళ్లు అమ్ముడుపోవడం లేదు. కొనుగోలుదారులు లేకపోవడంతో మొన్నటి వరకు కిలో చికెన్ 280 రూపాయలు పలికినా ఇప్పుడు కిలో చికెన్ కాస్త 100 రూపాయలకు పడిపోయింది. అయినా కొనేవారు కరువయ్యారు. మటన్ ధర మండిపోతుంది. హైదరాబాద్లో కిలో 840 నుంచి 1000 వరకు పలుకుతుంది. దీంతో దిగువ మధ్యతరగతి ఇప్పటికే మటన్కు దూరమైంది. దీంతో ఈ ఆదివారం పప్పుచారు భోజనమే గతి అంటున్నారు. వీకెండ్స్లో చిల్ అయ్యేందుకు చాలామంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. ఎక్కువ మంది చికెన్ బిర్యానీ తినేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడం కారణంగా అందరూ చాలా భయాందోళనకు గురవుతున్నారు. అసలు చికెన్ తినొచ్చా లేదా అని చెప్పేసి డాక్టర్లు మాత్రం బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తత అవసరమే, కానీ అది పెద్ద మహమ్మారేం కాదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, వస్తే ఎవరికి ప్రమాదం, అసలు ఏం చేయాలి, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ H5N1 వల్ల పక్షుల్లో వ్యాపిస్తుంది. ఇది ముందుగా బాతుల్ లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్టు నిపుణులు చెప్తుంటారు. ఇది మనుషులతో సహా ఏ జంతువుకైనా వ్యాపిస్తుంది. పక్షుల రెట్టలు శరీర ద్రవాల ద్వారా ఇతర పక్షులకు వ్యాపిస్తుంది. పెంపుడు జంతువుల విషయానికొస్తే ఈ వ్యాధి సోకితే బతకడం చాలా కష్టం. మనుషులకు ఈ వైరస్ ప్రమాదమా అంటే బర్డ్ ఫ్లూ పక్షులకే కాదు మనుషులకు కొంత ప్రమాదమే. అయితే లక్షణాలు మాత్రం కొందరిలో తేలికపాటిగా మరికొందరిలో తీవ్రంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకితే సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, కళ్ళ కలకలు, యాంగ్జైటీ, నిద్ర లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే వీటికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రస్తుతం మన దగ్గర బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండటం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోళ్లను పెంచే రైతులు, వాటి లాజిస్టిక్స్ సిబ్బందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రత్యేకంగా బర్డ్ ఫ్లూకి ఎలాంటి వ్యాక్సిన్ లేదు, కానీ సాధారణంగా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు అడ్డుకోవచ్చు. మరి చికెన్ని తినాలనుకునేవారు ఎలా తినాలి, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ని ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా ఉడికించి తినాలి. చికెన్ని ఎక్కువగా టెంపరేచర్లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. బయట రెస్టారెంట్లలో వండింది తినకపోవడం చాలా బెటర్ అని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.